ఈ థీరంలో థీరం ప్రూవ్ చేయాలి, యూనిక్నెస్ పార్ట్ కూడా చెప్పాలి. థీరం ప్రూవ్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్కి పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఇవ్వడం. లాంచ్ థీరం అంటే ఏంటి, ఎక్స్పాన్షన్ ఫ్రమ్ ఏ అనలిటికల్ ఫంక్షన్. అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనలిటికల్ ఫంక్షన్ తీసుకున్నాం. అనలిటికల్ ఎక్కడ ఉంటుందో అంటే ఇది ఇన్నర్ సర్కిల్, ఇది ఎక్స్టర్నల్ సర్కిల్. ఇన్నర్ సర్కిల్ రేడియస్ ఏమో స్మాల్ ఆర్ తీసుకున్నాం, స్మాల్ టీ రేడియస్ టీ తీసుకున్నావా. ఎక్స్టర్నల్ సర్కిల్ రేడియస్ ఏమో టీ సార్ కూడా స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ తీసుకోవాలి. ఈ మధ్య పార్ట్ ఉంది కదా, రింగ్ అంటాం, దీన్ని యాన్ అంటాం. ఈ యాన్ దగ్గర మనకి ఫంక్షన్ అనలిటికల్ అవుతుంది. అక్కడ మనం జెడ్ తీసుకుంటాం, తీసుకుని ఎఫ్ ఆఫ్ జెడ్ డిఫైన్ చేస్తాం. ఎలా అంటే పవర్ సిరీస్లో సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ 0 to a into z minus a whole power n ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to infinity ఇక్కడ 0 ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. 1 to infinity bn into z minus a whole power minus n. అంటే పాజిటివ్ పవర్స్ దగ్గర ఏమో an సమ్మేషన్ n ఈక్వల్ 0 to infinity. పవర్ నెగిటివ్ అయితే డినామినేటర్ కలుగుతుంది కదా వాల్యూ అది, అంటే bn అని డిఫైన్ చేస్తాం. bn అన్నప్పుడు n ఈక్వల్ 1 to infinity z minus a whole power minus n. ఇక్కడ an అంటే ఏంటి, అలా మనం an అంటే ప్రూవ్ చేస్తాం. ఏంటంటే 1/2 into లైట్ కలర్ ఉన్న కర్వ్ C f of t dt by t minus a whole power n plus 1 రాయాలి. an అంటే n plus 1. అలాగే bn అంటే నెగిటివ్ పవర్ కదా, ఇది మరి ఇక్కడ నెగిటివ్ పవర్స్ ఉన్నాయి. ఇక్కడ రాస్తా ఉంటే f of t dt by t minus a whole power minus n plus 1. ఏమో n plus 1 minus n plus 1. ఇప్పుడు మనం ఫస్ట్ ఫంక్షన్ ఒకటి తీసుకున్నాం కదా, ఇక్కడ ఎలా రాసారు చూడండి. అది క్యాపిటల్ ఆర్ డాష్ ఆర్ రాసాడు. అంటే క్యాపిటల్ ఆర్ డాష్ ఏమో ఇన్నర్ సర్కిల్ రేడియస్, ఆర్ డాష్ ఏమో ఆర్ ఏమో ఎక్స్టర్నల్ సర్కిల్ రేడియస్. ఆర్ డాష్ ఇంటర్నల్ సర్కిల్ రేడియస్, ఈ సెంటర్ ఏ సెంటర్ టీ కదా ఇచ్చారు ఇక్కడ. అలాగే ఆర్ ఏమో ఎక్స్టర్నల్ సర్కిల్ రేడియస్. ఈ డిఫరెన్స్లో ఉంది కదా, ఆ డిఫరెన్స్లో మనకి ఫంక్షన్ అనేది అనలిటికల్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందాక ప్రీవియస్ వీడియోలో పెట్టిన థీరం కాన్సెప్ట్ చెప్తున్నా. ఇక్కడ ఏ గుర్తు పెట్టుకోవాలి చెప్తున్నాం, 1/1 - x అంటే 1 - x whole power -1 అన్నా 1/1 - x అని ఉంటాయి కదా. దాని ఎక్స్పాన్షన్లో 1 + x + x² + 1 x పవర్ n ప్లస్ లాస్ట్ ఏదో x పవర్ n + 1/1 - x రాయాలి. అది ఇక్కడ యూజ్ చేయాలని చెప్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ప్రూఫ్లో అలాగే నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తున్నాం. 1 - t - a / z - a whole power -1 ఉందనుకోండి, దాన్ని డినామినేటర్ పట్టుకెళ్ళిపోవచ్చు కదా. సింప్లిఫై చేస్తే z - w / t - w వస్తుంది. అంటే w అయితే యాడ్ చేస్తాం, యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తాం చూడండి ఇక్కడ, అంతేనా. 1 - t - a / z - a whole power -1ని డినామినేటర్ తీసుకెళ్ళిపోతే ఎల్సిఎం తీస్తే z - a / z - t వచ్చింది. అది ఇది కూడా 1 - x whole power -1 ఎక్స్పాన్షన్ గుర్తుపెట్టు. అంటే సేమ్ ఇదే వస్తుందో చూడండి ఇక్కడ. t + z వచ్చిందా, ఎంత వచ్చింది, z - a / t వచ్చింది. డినామినేటర్ ఉంటే చేంజ్ అయ్యింది అంతే కదా. ఇక్కడ t - a / z - a ఉంది, మన z - a ప్లేస్ z - t వచ్చింది ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ లిమిట్ మామూలే. స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ లెస్ దాన్ 1 అయితే రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ 0 అవుతుంది. అలాగే అది ఇక్కడ రాస్తాం. అర్థమైందా, స్మాల్ ఆర్ లెస్ దాన్ ఆర్ క్యాపిటల్ ఆర్ అయినా అంటే లోపల తీసుకుంటాం అన్నమాట స్మాల్ ఆర్. అప్పుడు స్మాల్ ఆర్ అవుతుంది మనకి క్యాపిటల్ ఆర్ కన్నా చిన్నదే, ఆర్ డాష్ కన్నా కూడా చిన్నదే. ఒకటి r/r అన్నా హోల్ పవర్ n అన్నా r డాష్ బై r/r హోల్ పవర్ n కూడా మనకి టెన్స్ టు 0 అవుతుంది. అంతే కదా. మన పవర్ సిరీస్లో కామన్ రేషియో ఉంటుంది కదా, కామన్ రేషియో లెస్ దాన్ 1 అయితే ఆ సిరీస్ కన్వర్జెన్స్ టు 0 చేస్తున్నాం. ఆ పార్ట్ అని చెప్తాం. ఇప్పుడు మెయిన్ ప్రూఫ్లో రండి. f of z ఈక్వల్ టు 1/2 అంటే మనం ఇంటర్నల్గా చెప్తున్నాం. మనం బయట అదేమో ఎక్స్టర్నల్ సర్కిల్ సి, లోపలదేమో ఇంటర్నల్ సర్కిల్ సి. అక్కడ డిఫరెన్స్లో డిఫైన్ చేస్తున్నాం మనం. ఒక డిఫరెన్స్లో f of z ని 1/2 ఎలా ప్రకారం సి f of t / t - z మైనస్ 1/2 ఎలా ప్రకారం సి డాష్ f of t / t - z dt అని రాస్తాం. ఇప్పుడు దీన్ని నా పైన రాస్తాను చూడండి. మళ్ళీ ఇక్కడ t - z స్ప్లిట్ చేస్తున్నాం, t - a - z - a రాస్తాం. అలాగే ఈ ఇక్కడ పైన నెగిటివ్ సైడ్ కింద పెట్టి వెళ్ళిపోండి. అప్పుడు t - z ఏమవుతుంది, z - t అవుతుంది. మళ్ళీ దాన్ని మారండి, z - a - t - a అని రాయండి. ఇప్పుడు డినామినేటర్లో ఇక్కడ t - a కామన్ అయ్యింది. డినామినేటర్లో
జెడ్ మైనస్ ఏ కామన్ తీయండి. టీ మైనస్ ఏ కామన్ తీస్తే వస్తుంది మనకి 1 జెడ్ మైనస్ ఏ బై టీ మైనస్ ఏ వస్తుంది. దాన్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళిపోండి. అంటే 1 జెడ్ మైనస్ ఏ బై టీ మైనస్ హోల్ పవర్ -1 వచ్చింది. అంటే బైనామియల్ ఎక్స్ప్రెషన్ రాయడం కోసం అది దీని కూడా అంతే. జెడ్ మైనస్ ఏ కామన్ తీస్తే ఇక్కడ 1 టీ మైనస్ ఏ బై జెడ్ మైనస్ ఏ వస్తుంది. దాన్ని పైకి తీసుకెళ్ళిపోతే 1 టీ మైనస్ ఏ బై జెడ్ మైనస్ హోల్ పవర్ -1 అయింది. ఇప్పుడు దీనికి బైనామియల్ ఎక్స్ప్రెషన్ రాయండి. ఎక్స్ప్రెషన్ రాసి చూడండి. లాస్ట్ మాత్రం ఏం రాయమని చెప్తున్నాను నేను. లాస్ట్న హోల్ పవర్ n+1 పక్కన మల్టిపుల్ ఏం రాయాలి, 1 p మైనస్ ఏ రాయాలి. అంటే 1 x రాయాలి. అంటే 1 x అంటే ఇక్కడ ఎంత మనకి, x అంటే ఎంత ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఫ్రాక్షన్ x అంటే జెడ్ మైనస్ ఏ బై టీ మైనస్ ఏ హోల్ పవర్ మైనస్ డినామినేటర్ రాయాలి కాబట్టి హోల్ పవర్ -1 రాస్తాం. కాబట్టి తీసుకోవచ్చు. అర్థమైందా? ఇదంతా 1 ఇదంతా హోల్ పవర్, దీని పవర్ మాట ఆ బైనామియల్ దాంట్లో రాస్తాం. అది n+1 మల్టిపుల్ రాయాలి. అలాగే నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా సేమ్ అంతే. సెకండ్ దాంట్లో కూడా టీ మైనస్ ఏ బై జెడ్ మైనస్ హోల్ పవర్ n+1 మల్టిపుల్ మళ్ళీ 1 x రాయాలి. అది 5 తీసుకు రాస్తాం. రాసిన ఇప్పుడు ఈ ఇక్కడ నెక్స్ట్ టేక్ తీసుకోండి. ఏం తీసుకోమంటున్నాం? టేక్ n = 1/2π అన్న కర్వ్ C f(t) dt బై జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ టీ మైనస్ హోల్ పవర్ n+1. అలాగే bn ని 1/2π అన్న కర్వ్ C డాష్ f(t) dt బై టీ మైనస్ హోల్ పవర్ -n+1. ఇదే మనం ఇది ఏదో ఏ అని అంటే దీన్ని ఏ మైనస్ n అంటాం. అప్పుడు f(కి ఎక్స్పాన్షన్ ఈ మోడల్లో వచ్చింది అంతే కదా. వస్తుంది a0 జెడ్ మైనస్ ఏ, a1 జెడ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, a3 జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఏ జెడ్ పవర్ n+1 ప్లస్ ఈ టర్మ్ మిగిలిపోతుంది మనకి పవర్ n+1 ఉంది. దాన్ని un అని తీసుకోండి. అలాగే నెక్స్ట్ దాంట్లో మళ్ళీ a -1 ఒకటి రాయించింది. b1 అన్న a -1 అన్న ఒకటే. బట్ b1 బై జెడ్ మైనస్ ఏ దాన్ని a -1 అని రాసుకోవచ్చు కదా. అలా b2 బై జెడ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇక్కడ పవర్స్ డినామినేటర్లో వస్తాయి. అక్కడ vn+1 రాయండి. n+1 ఉంటాయి. ఇప్పుడు ఈ un+1 vn+1 0 అయిపోతుందని చెప్పాలి. దేని యూజ్ చేసి మనం ఈ రేడియస్ ఆఫ్ కన్వర్జెన్సీ కండిషన్ యూజ్ చేసి చెప్పాలి. అర్థమైందా? బట్ un+1 అంటే ఏంటి మనకి 1/2π అన్న కర్వ్ C f(z) టీ మైనస్ జెడ్ మైనస్ ఏ బై టీ మైనస్ ఏ హోల్ పవర్ n+1 అని తీసుకుంటాం అంతే కదా. ఇప్పుడు అలా vn అంటే సేమ్ అలా vn రాస్తాం. ఇప్పుడు un గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మాడ్యులస్ పెట్టామనుకోండి. మాడ్యులస్ ఆఫ్ un+1 పెడితే మాడ్యులస్ ఆఫ్ f(t) మాడ్యులస్ ఆఫ్ టీ మైనస్ జెడ్ మాడ్ టీ మైనస్ జెడ్ మైనస్ ఏ బై టీ మైనస్ ఏ హోల్ పవర్ n+1 వస్తుంది. ఇక్కడ రీజన్ రాస్తున్నాం చూడండి. అలా మాడ్యులస్ పెట్టాం. మాడ్యులస్ పెట్టిన తర్వాత ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ f(t) లెస్ దాన్ ఈక్వల్ టు m రాస్తాం. ఎలక్ట్రికల్ అయింది కాబట్టి బై 2π రాస్తాం. రాసిన తర్వాత ఇది అంతా కాన్స్టెంట్ అయిపోతుంది లోపలిది. జెడ్ మైనస్ ఏ బై టీ మైనస్ ఇక్కడ రాసిన చూడండి. dt బై ఆ డినామినేటర్ వాల్యూ తీసుకెళ్ళిపోయాం. అంటే దీన్ని సింప్లిఫై టోటల్గా సింప్లిఫై చేస్తే లెస్ దాన్ కూడా పెడితే f(t) ప్లస్ క్యాపిటల్ M. ఇదేమో మన జామెట్రీ సిరీస్ అయింది. జామెట్రీ సిరీస్ కాబట్టి ఇక్కడ మన క్యాపిటల్ M సంబంధించింది కాబట్టి ఇది యూకి సంబంధించింది కాబట్టి అవుటర్ సర్కిల్ కాబట్టి అవుటర్ సర్కిల్ రేడియస్ అంటే మనకి క్యాపిటల్ కదా. 2π క్యాపిటల్ ఇంటూ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r. అదే ఇంటర్నల్ సర్కిల్ అనుకోండి 2π r డాష్ బై r మైనస్ r డాష్ మైనస్ r రాయాలి. r డాష్ రెండు కూడా r కన్నా పెద్దవైందని చెప్పాను నేను. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు అవుతుంది రేడియస్ ఆఫ్ ఇదేమో టెన్స్ టు 0 అవుతుంది. ఇది కూడా టెన్స్ టు 0 అయిపోతుంది. అంటే బోత్ un+1 vn+1 లిమిట్ అప్లై చేస్తే మనకు టెన్స్ టు 0 వచ్చింది. కాబట్టి ఈ లారెన్స్ సిరీస్ ఎక్స్ప్రెషన్లో ఈ లాస్ట్ టర్మ్ లేదు. ఫైనల్ కంక్లూజన్ ఎంత వచ్చింది మనకి? f(z) కూడా సమ్మేషన్ ఆఫ్ n = 0 to an ఇంటూ జెడ్ మైనస్ హోల్ పవర్ n ప్లస్ సమ్మేషన్ n = bn అని రాయొచ్చు. మీరు నోటేషన్లో a - n అని కూడా రాసుకోవచ్చు. a - n ఆర్ bn జెడ్ మైనస్ హోల్ పవర్ n. ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ యూనిక్గా చెప్పాలి. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ యూనిక్నెస్ చిన్న పార్ట్ అది కూడా. అంటే ఈ ఏ అనేది యూనిక్గా చెప్పాలి. f(z) కూడా జెడ్ మైనస్ హోల్ పవర్ n ఉంది కదా. అందులో ఏ అనేది యూనిక్గా చెప్పాలి. యూనిక్ కాదు ఈ క్యాపిటల్ కూడా తీసుకుని రెండు ఈక్వల్ చెప్తాం. అది నెక్స్ట్ క్లాస్.